తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ కరం గారు ఉన్నారు. సార్, ఈడీ కవితను అరెస్ట్ చేసింది. 7 రోజుల రిమాండ్ కోర్టు విధించింది, అంటే కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి. ఎట్లా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఫస్ట్ ఈడీ ఇక్కడికి వచ్చింది. ఈడీ వచ్చిన తర్వాత ప్రశ్నించిన తర్వాత శుక్రవారం రోజు ఏదైతుందో అరెస్ట్ చేసింది. అరెస్ట్ ఏదైతుందో 5 గంటల 20 నిమిషాలకు చూపించినారు. ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ భాగంగా ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఆ అరెస్ట్ ఇంటిమేట్ చేయాలి. అరెస్ట్ ఏదైతే ఇంటిమేషన్ వాళ్ళ భర్తకి ఇచ్చినారో, భర్తకి ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అంటారు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ దాదాపు 14 పేజీల గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కూడా కవిత గారికి ఇచ్చినారు. కవిత గారికి ఇచ్చిన తర్వాత ఏదైతుందో ఆమెని ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. చట్టం ఏమంటుందంటే సిఆర్పిసి మరియు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగంలో ఏముంటుందంటే ఒక ముద్దాయిని ఎవరైనా అక్యూజ్ని మీరు పట్టుకున్నట్టయితే, అరెస్ట్ చేసినట్టయితే 24 గంటల లోపు ఏదైతే మెజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈ మెజిస్ట్రేట్ కోర్టు ఏదైతుందో ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్టు ఉంటుంది. ఆ రౌజ్ అవెన్యూ కోర్టులో 24 గంటల కంటే ముందే ఆమెని ఏదైతే అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించిన ముందు మెడికల్ ఎగ్జామినేషన్ ఎట్సెట్రా అవన్నీ జరిగిన తర్వాత అక్కడ ఆమెను ప్రొడ్యూస్ చేసినారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత నిన్న ఏదైతేనో వాదనలు అవి ఎవరు ఈడీకి సంబంధించిన కౌన్సిల్ వినిపించినాడు, అలానే ఆమె కౌన్సిల్ కూడా వాళ్ళు వాదించినారు. వాదించిన తర్వాత బేసిక్గా నేను ఏమైందంటే కవితా పక్షాన ఎవరైతే లాయర్ ఉన్నారో వాళ్ళ వాదన ఏదైతుందో ఈ రిమాండ్ చెల్లదు. ఎందుకు చెల్లదంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ మ్యాటర్ ఉంది. సుప్రీంకోర్టులో ఈమె పైన ఎటువంటి కోర్సివ్ యాక్షన్ అంటే అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆర్డర్ ఉందని చెప్పేసి వాళ్ళు వాదనలు వినిపించినారు. బట్ ఏది ఏమైనప్పటికైనా సుప్రీంకోర్టులో అటువంటి ఆర్డర్ లేదు. సెప్టెంబర్లో ఎప్పుడైతే ఈ మ్యాటర్ వచ్చిందో, ఆ సెప్టెంబర్లో మ్యాటర్ సుప్రీంకోర్టులో ఎప్పుడైతే హియరింగ్కి వచ్చిందో అప్పుడు స్పష్టంగా ఎవరైతే ఈడీకి సంబంధించిన లాయర్ వాళ్ళు ఏం అండర్టేకింగ్ ఇచ్చినారంటే నెక్స్ట్ 10 days, అప్పుడు నాకు తెలిసి అసెంబ్లీ ఎలక్షన్ సమీపిస్తున్నాయి అనుకుంటాను, ఒక 10 రోజుల మందం మేము ఆమెకి ఎటువంటి నోటీస్ ఇవ్వము, పిలిపించమని చెప్పినారు. బట్ ఇన్ ఎనీ కేస్ ఎటువంటి నాట్ టు అరెస్ట్, కోర్సివ్ యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఆర్డర్ లేదండి. దాని తర్వాత రెండో ఆర్గ్యుమెంట్ ఏమని చేసినారంటే మహిళలకి ప్రత్యేక కొన్ని హక్కులు ఉంటాయి సిఆర్పిసిలో. హక్కు ఏంటిదంటే ఒక మహిళని మీరు సన్సెట్ టు సన్ రైజ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మీరు అరెస్ట్ చేయకూడదు. సన్సెట్ తర్వాత అరెస్ట్ చేసినారని చెప్పేసి ఇంకో వాదం వినిపించినారు. బట్ ఇన్ ఎనీ కేస్ సన్సెట్ 5:20 కాలేదు, 5:20 లోపే అరెస్ట్ చేసినాము. కొన్ని మాకు అక్కడ మొత్తం ప్రాసెస్ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో అది కంప్లీట్ చేసేందుకు కొన్ని అడ్డంకులు వచ్చినాయి. వాళ్ళకు సంబంధించిన మీరు చూసారు కదా కేటీఆర్ దూసుకురావడము అవన్నీ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు కాబట్టి కొంచెం సమయం ఎక్కువ పట్టింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ట్రాన్సిట్ ఆర్డర్ లేదు అని చెప్పేసి కేటీఆర్ వాదన ఏదైతుందో ట్రాన్సిట్ ఆర్డర్ లేదని చెప్పేసి, కానీ ఏదైతే 24 hours లోపలే వాళ్ళని ప్రొడ్యూస్ చేసినారు కదా, 24 hours లోపలే ప్రొడ్యూస్ చేసినారు కాబట్టి అది కూడా ఆ వాదన కూడా కోర్టు తీసుకోకుండా ఏదైతుందో దాని తర్వాత వాళ్ళు సెక్షన్ 167 కింద ఒక అప్లికేషన్ వేసినారు. మాకు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక అక్యూజ్ని మీరు ప్రొడ్యూస్ చేసిన తర్వాత 24 గంటల్లో ఒక అక్యూజ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత సహజంగా ఏమవుతుందంటే దెర్ ఆర్ 2 or 3 అవుట్కమ్స్. ఫస్ట్ అవుట్కమ్, మీ రిమాండ్లో లోపాలు ఉంటే, మీరేదైతే అరెస్ట్ ప్రక్రియలో లోపాలు ఉంటే, లేకపోతే ఎవరైతే సెక్షన్స్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఆ సెక్షన్స్ వర్తించినట్టయితే సహజంగా ఏదైతుందో మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ని రిటర్న్ చేస్తుంది. లేదంటారా అక్యూజ్ తరపు నుంచి న్యాయవాది బెయిల్ అప్లికేషన్ ఇస్తే బెయిల్ అప్లికేషన్ ఇన్న తర్వాత బెయిల్లో మెరిట్స్ ఉంటే బెయిల్ ఇస్తుంది. మూడోది ఏంటంటే లేదు బెయిల్ మెరిట్స్ లేవు, రిమాండ్ రిటర్న్ అంటే అరెస్ట్లో ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేవు, రిమాండ్ని మళ్ళీ వెనక్కి పంపించాల్సిన అవసరం లేదంటే సహజంగా జ్యుడిషియల్ కస్టడీకి పంపుతుంది. జ్యుడిషియల్ కస్టడీతో పాటు జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏంటి, జైల్లోకి వెళ్ళిపోతారు. పోలీస్ కస్టడీ అంటే ఏంటిది, పోలీస్ కస్టడీలో ఉంటారు. వీళ్ళు ఏం చేసినారంటే మాకు పోలీస్ కస్టడీ కావాలి, ఈమెని మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ఇంకా ఈమె దగ్గర నుంచి ఏదైతే ఈమె కోఆపరేట్ చేయలేదు కాబట్టి కస్టోడియల్ ఇంటరాగేషన్ నెసెసరీ ఉంది కాబట్టి ఇంకా మేము దీనికి లోతుగా పరిశీలించాలని చెప్పేసి 10 రోజుల కస్టడీ పిటిషన్ వేసినారు. బట్ ఇన్ ఎనీ కేస్ కోర్టు ఏం చేసిందంటే 7 రోజుల కస్టడీ విధించింది. ఈ 7 రోజులు ఏదైతుందో ఆమెను ప్రశ్నిస్తారు. ప్రశ్నించిన తర్వాత మళ్ళీ కోర్టు ముందు 7 రోజుల తర్వాత ఆమెను ప్రవేశపెట్టి ఈ కస్టడీలో ఏమైతే వాళ్ళకి ఆధారాలు దొరికినాయి అవి కూడా కోర్టుకు సమర్పించి, దాని తర్వాత ఈ కస్టడీ ద్వారా ఇంకెవరిదన్న పాత్ర ఇందులో తెలిస్తే, ఎవరిదైనా ఇంత పాత్ర ఉందని వాళ్ళు ఏదైతే ఎస్టాబ్లిష్ చేసినట్టయితే మళ్ళీ అక్యూజ్డ్ యాడ్ అవ్వడము అవన్నీ జరుగుతుంటాయి.
అంటే ఈ కస్టడీ అంటే ఎక్కడ విచారిస్తారండి? ఈడీ సహజంగా ఎలాంటిదంటే ఏ పోలీసు వాళ్ళు అయితే అరెస్ట్ చేసినారో, ఫర్ ఎగ్జాంపుల్ పంజగుట్ట పోలీస్ అరెస్ట్ చేసింది అనుకోండి, ఆ పోలీసు సీసీఎస్ అరెస్ట్ చేసి సీసీఎస్, ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి ఈడీ యొక్క ఆఫీసెస్లో ఆమెని ఇంటరాగేట్ చేస్తారు.